బాయ్ ఇదంతా నీకు ఇలా వచ్చిందంటే దేవుడి వల్ల కలిగింది అయ్యా ఆశీర్వాదం. నీకు దేవుడు తోడుగా ఉన్నాడయ్యా, దేవుడు నిన్ను ఆశీర్వదించాడయ్యా. అందుకనే రేపు మాకేదైనా కీడు చేస్తావేమో, రేపు మా అమ్మకి ఏదైనా యుద్ధానికి వస్తావేమో అని నీకు మాకు మధ్య ప్రమాణం. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేశాడు. నా వల్ల మీకు ఏ ఇబ్బంది కలగదు, నాది హామీ అని ప్రమాణం చేసి పంపించేశాడు. దేవుని స్తోత్రం. ధైర్యంతో తిరిగి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఒక మాట మీతో చెప్పాలి. భయపడుతూ వచ్చిన వాడు భయపెట్టే స్థాయికి ఎదిగాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎప్పుడు ఎదిగాడు? భయపడుతూ వచ్చిన వాడు ఏ స్థాయికి వెళ్ళాడు? ఏ స్థాయికి వెళ్ళాడు? భయపెట్టే స్థాయికి వెళ్ళాడు. ఇదంతా ఎవరి వలన సాధ్యమైంది? నువ్వు భయపడతా బతకడం కాదు, భయపెట్టే స్థాయికి ఎదగాల. ఆమెను కదిలించకూడదు, అతన్ని కదిలించకూడదు. దేవుడు వారి పక్షంగా ఉన్నాడు, దేవుడు అతనికి సహాయం చేస్తున్నాడు, దేవుడు అతనికి తోడై ఉన్నాడు అని ఆశ్చర్యపోవాలా. వర్రాయిల పక్షాన ఉంది అనుకోవాలా. కదిలించాలంటేనే భయం వేయాల, గుండెల్లో రైలు పరిగెత్తాలా. దేవుడి స్తోత్రం కలిగిన చెప్పండి గట్టిగా. భయపడకండి. మళ్ళీ ప్రేమించి నేను చెప్తున్నా, దేనికి భయపడకండి. ఎందుకు తెలుసా? ఆశీర్వదించే దేవుడు, తోడై ఉన్న దేవుడు మనకు ఎల్లప్పుడూ ఉన్నాడు. ఒకరించండి, ప్రార్థించుదాం. దేవానికి స్తోత్రం. దయచేసి అందరం ఒకరించండి.